Okay, guys. So yesterday we have discussed, what is the purpose of React. Purpose of React lo నేను మీకు చెప్పాను. We create components and we add that components into HTML page. గుర్తుపెట్టుకోండి, కాంపోనెంట్స్ అంటే ఫంక్షన్స్. ఆ ఫంక్షన్స్ లోపల మనం నార్మల్ HTML ని రిటర్న్ చేస్తాం, రైట్? ఇట్స్ బేసిక్ థింగ్. ఆ తర్వాత ఆ ఫంక్షన్స్ ని కాల్ చేసి ఆ ఫంక్షన్ నుంచి వచ్చిన అవుట్పుట్ ని మనం ఏం చేస్తాం, వి వి యాడ్ ఇట్ టు ది హెచ్టిఎంఎల్ పేజ్. హెచ్టిఎంఎల్ పేజ్ ఇనిషియల్ గా ఎంటీ ఉంటుంది. జావా స్క్రిప్ట్ యూజ్ చేసి మనము హెచ్టిఎంఎల్ పేజ్ లోకి మనం అనేది మన హెచ్టిఎంఎల్ పేజ్ లోకి మన ఎలిమెంట్స్ అనేవి ఇన్సర్ట్ చేస్తాం. ఓకే, ఎస్. సో టుడే విల్ స్టార్ట్ విత్ రియాక్ట్. అసలు రియాక్ట్ అంటే ఏంటి? మనం రియాక్ట్ యూజ్ చేసి కోడ్ రాద్దాం. బేర్ మినిమం రియాక్ట్ యూజ్ చేసి విల్ రైట్ ది కోడ్. ఫైన్. సో రియాక్ట్ అంటే ఏంటి? రియాక్ట్ యూజ్ చేసి మనం కోడ్ ఎలా రాస్తాం? ఇన్స్టాల్ చేయకుండా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్, నార్మల్లీ నేను మీకు చెప్పాను ఏంటి, as I've told you, రియాక్ట్ అనేది, దిస్ ఇస్ ది రియాక్ట్. సారీ, రియాక్ట్ అనేది ఇట్స్ లైబ్రరీ. నేను మీకు చెప్పినట్టు రియాక్ట్ ఇస్ ఎ లైబ్రరీ ఇన్ విచ్ యూ హ్యావ్ టు డౌన్లోడ్ ది ఫైల్స్ అని చెప్పాను నేను మీకు. ఫైల్స్ ఉంటాయి. రియాక్ట్ ఇస్ ఏ library in which it contains some pre-written code, otherwise pre-classes అనుకోవచ్చు, pre-classes or pre-written functions ఉంటాయి. ఆల్రెడీ రాసిన ఫంక్షన్స్, క్లాసెస్ ఉంటాయి. రియాక్ట్ ఎవరైతే కనిపెట్టారో వాళ్ళు ఆల్రెడీ కొన్ని క్లాసెస్, ఫంక్షన్స్ మన కోసం క్రియేట్ చేశారనమాట. వి యూజ్ దెమ్, అంతే. సో మనం ఇప్పుడు రియాక్ట్ ని యూజ్ చేయాలంటే, ఐడియల్లీ మనం రియాక్ట్ ని యూజ్ చేయాలంటే వీ హ్యావ్ దిస్ ఫైల్స్ ఆర్ క్లాసెస్. ఇవన్నీ ఒక ఫైల్స్ లో కానీ ఫైల్స్ లో రాశారు, క్లాసెస్ అండ్ ఫంక్షన్స్. ఇవన్నీ కొన్ని ఫైల్స్ లో ఉన్నాయి. సో మనం ఏం చేస్తాం, వి జస్ట్ ఒక సర్వర్ లో ఉన్నాయి ఇవి, ఒక రియాక్ట్ యొక్క వాడి యొక్క సర్వర్ లో ఉన్నాయి ఆ ఫైల్స్ అన్ని. ఓకే, ఆ సర్వర్ లో ఉన్నాయి కదా, ఆ సర్వర్ లో ఫైల్స్ ఉన్నాయి. గ్రేట్. సో మనం ఏం చేస్తాం, మనం ఇప్పుడు ఆ రియాక్ట్ ని వాడుకోవాలనుకుంటే మన ప్రాజెక్ట్ ఇక్కడ ఉంది. వాట్ వీ డూ ఇస్ వీ జస్ట్ ఇన్స్టాల్ దిస్ ఫైల్స్. మన సర్వర్ కి రిక్వెస్ట్ చేసి ఫైల్స్ ని డౌన్లోడ్ చేసుకుంటాం. డౌన్లోడ్ చేసుకొని ఆ ఫైల్స్ ని మన ప్రాజెక్ట్ లో యాడ్ చేసుకుంటాం. సో ఇప్పుడు మన దగ్గర రియాక్ట్ డెవలపర్స్ ఎవరైతే కొన్ని ప్రీ క్లాసెస్, ప్రీ ఫంక్షన్స్ ఆల్రెడీ రాసి పెట్టారో అవి మన దగ్గర ఉన్నాయి. సో నౌ విల్ యూస్ దెమ్. వి యూస్ దోస్ ప్రీ క్లాసెస్ అండ్ ప్రీ ఫంక్షన్స్ ఎవరైతే క్రియేట్ చేశారో అవన్నీ మనం యూస్ చేసుకోవచ్చు. సో ఈ ప్రీ క్లాసెస్, ప్రీ ఫంక్షన్స్ అంటే ఏంటి దినేష్, మీకు డౌట్ రావాలి. సో నార్మల్లీ ఇక్కడ మీరు చూసుకుంటే, ఇఫ్ యు సీ, మనం ఇక్కడ డాక్యుమెంట్ వాడుతున్నాం. సో ఈ డాక్యుమెంట్ అనేది ఇప్పుడు నేను టైప్ చేయగానే నాకు ఎలా వచ్చింది, ఇది ఇది అని. అండ్ ఆల్సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ విండో అని కొడతాను. నేను విండో అనేది వచ్చిన ఆబ్జెక్ట్. విండో అనేది ఒక ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ లో చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి, చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. అలర్ట్ ఫంక్షన్ ఉంది, యూనో క్రోమ్ ఫంక్షన్ ఉంది, చాలా ఉన్నాయి ఫంక్షన్స్ మనకి విచ్ వి డోంట్ నో, రైట్? సో ఈ విండో ఆబ్జెక్ట్ అనేది వీ హావెంట్ క్రియేటెడ్, మనం క్రియేట్ చేసింది కాదు ఈ విండో ఆబ్జెక్ట్ అనేది. బట్ స్టిల్ మనం యూజ్ చేయగలుగుతున్నాం. ఎలా? సో జావా స్క్రిప్ట్ బ్రౌజర్ లో ఉంది కదా, ఈ జావా స్క్రిప్ట్ ప్రొవైడ్ చేసింది. అంటే ఎవరైతే జావా స్క్రిప్ట్ లాంగ్వేజ్ క్రియేట్ చేస్తారో దే హావ్ ఆల్రెడీ రిటర్న్ దిస్ కోడ్. విండో ఆబ్జెక్ట్ అనేది ఆల్రెడీ వాళ్ళు క్రియేట్ చేశారు, దాని లోపల ఆల్రెడీ వాళ్ళు ఫంక్షన్స్ యాడ్ చేశారు, ఎవ్రీథింగ్ వాళ్ళు ఆల్రెడీ యాడ్ చేసి పెట్టారు. దిస్ ఇస్ కాల్డ్ ఏపీఎస్ అంటాం వీటిని మనం. అంటే ఆల్రెడీ రిటర్న్ కోడ్ కానీ ఆల్రెడీ రిటర్న్ క్రియేటెడ్ ఆబ్జెక్ట్స్ ని మనం ఏపీఎస్ అని అనొచ్చు. సో డాక్యుమెంట్ అనేది మనం ఎలా విండో అనేది మనం ఎలా యాక్సెస్ చేస్తున్నాం అంటే యూజింగ్ ది ఏపీఐ. ఓకే, ఓకే. విండో అనేది మనం ఏపీఐ ద్వారా యూజ్ చేయగలుగుతున్నాం. ఏపీఐ ఇన్ ది సెన్స్ ఆల్రెడీ నో క్రియేటెడ్
ఆబ్జెక్ట్స్ మనకి బ్రౌజర్ ప్రొవైడ్ చేయడం వల్ల మనం వాటిని యూస్ చేస్తున్నాం. ఇన్ ది సేమ్ వే ఇప్పుడు నేను రియాక్ట్ యూస్ చేసి నో రియాక్ట్ యూస్ చేసి నేను ఇప్పుడు ద సేమ్ థింగ్ వెనిలా జావా స్క్రిప్ట్ మనం ఏదైతే చేస్తున్నామో అది నేను ఇప్పుడు రియాక్ట్ యూస్ చేసి చేయాలి. సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు నేను ఒక H1 ఎలిమెంట్ క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తాను? డాక్యుమెంట్ డాట్ క్రియేట్ క్రియేట్ ఎలిమెంట్ అని చెప్పి క్రియేట్ చేస్తాను, రైట్? H1. దిస్ ఇస్ హౌ ఐ క్రియేట్. సో ఈ డాక్యుమెంట్ అనేది నేను బ్రౌజర్ నాకు ప్రొవైడ్ చేసిన ఏపీఐ. సో బ్రౌజర్ నాకు ఈ డాక్యుమెంట్ అని ఒక ఆబ్జెక్ట్ ప్రొవైడ్ చేసింది, దాని లోపల ఒక ఫంక్షన్ ఉంది, అది నేను యూజ్ చేసుకుని H1 ఎలిమెంట్ ని క్రియేట్ చేశాను. సో దిస్ ఈజ్ యూజింగ్ ప్లెయిన్ జావా స్క్రిప్ట్. ద సేమ్ థింగ్ మనం రియాక్ట్ లో ఎలా చేస్తానంటే రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ అని చెప్పి మనకు ఒక ఫంక్షన్ ఉంటుంది. రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ అని చెప్పి మనకు ఒక ఫంక్షన్ ఉంటుంది. రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ అని చెప్పి మనకు ఒక ఫంక్షన్ ఉంటుంది. ఆ సేమ్ అదే విధంగా మనం ఇక్కడైతే నేను ఒక ఆర్గ్యుమెంటే పంపించాల్సి వచ్చింది. రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ కి నేను మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ పంపించాలి. అండ్ ఆల్సో నేను ఇక్కడ ఇంకో ఏం పంపించాలంటే ఐ హావ్ టు పాస్ దిస్ ఈ ఆబ్జెక్ట్ లో నేను క్లాస్ నేమ్ ఏదైనా ఉంటే క్లాస్ నేమ్ పంపించాలి. డిఫరెంట్ స్టైల్ ఆఫ్ నువ్వు ఈ H1 ఎలిమెంట్ కి ఏదైనా క్లాస్ నేమ్ ఇవ్వాలనుకుంటున్నావా, ఓకే, ఐడి కూడా ఇవ్వాలనుకుంటున్నావా, ఇలా. థర్డ్ పారామీటర్ లో నువ్వు ఏం యాడ్ చేయాలనుకుంటున్నావు, H1 ఎలిమెంట్ లో కంటెంట్ ఏం యాడ్ చేయాలనుకుంటున్నావు. నేను హలో వరల్డ్ యాడ్ చేయాలనుకుంటున్నాను, ఆ కంటెంట్ రాసేసి ఇక్కడ. రెండు విధాలుగా నేను చూపించాను ఒక H1 ఎలిమెంట్ ఎలా క్రియేట్ చేయాలని చెప్పి. డాక్యుమెంట్ డాట్ క్రియేట్ H1 ఎలిమెంట్ వచ్చి మనకి ఈ విధంగా క్రియేట్ అయింది. రియాక్ట్ యూస్ చేసి మనం ఎలా క్రియేట్ చేస్తామంటే ఈ డాక్యుమెంట్ అనేది జావా స్క్రిప్ట్ ప్రొవైడ్ చేస్తుంది. ఈ రియాక్ట్ అనేది మనకి రియాక్ట్ లైబ్రరీ ఎవరైతే డెవలపర్స్ క్రియేట్ చేశారో వాళ్ళు ఒక క్లాస్ క్రియేట్ చేస్తారు రియాక్ట్, దాని లోపల ఉండే మెథడ్ క్రియేట్ ఎలిమెంట్. మనం ఈ క్రియేట్ ఎలిమెంట్ లో ఈ 3 పారామీటర్స్ వాళ్ళకి పంపిస్తే వాళ్ళు మనకి H1 ఎలిమెంట్ క్రియేట్ చేస్తారు. బట్ పాయింట్ చూడండి, ఇక్కడ ఏమొచ్చింది మనకి రియాక్ట్ ఈస్ నాట్ డిఫైన్డ్ వచ్చింది. రియాక్ట్ ఈస్ నాట్ డిఫైన్డ్ అని ఎందుకు వచ్చింది చెప్పండి? వాట్ మైట్ బి ది రీజన్? ఎందుకు అలా ఎర్రర్ వచ్చింది అనుకుంటున్నారు? లైబ్రరీ ఏం కాల్ చేయలేదు కదండి. ఎగ్జాక్ట్లీ, మన దగ్గర ఫైల్స్ లేవు. వీ డోంట్ హ్యావ్ ది రియాక్ట్ అనే క్లాసే లేదు నా దగ్గర. నేను ఇక్కడ కొడతాను, రియాక్ట్ అనేది లేదు. ఇప్పుడు నేను విండో అని కొడితే నాకు వచ్చింది. ఎలా వచ్చింది? నాకు జావా స్క్రిప్ట్ బ్రౌజర్ అనేది ప్రొవైడ్ చేసింది, కానీ రియాక్ట్ అనేది నాకు అది ప్రొవైడ్ చేయలేదు. ఐ హావ్ టు డౌన్లోడ్ ది ఫైల్స్ డౌన్లోడ్ చేసుకుంటే నాకు అప్పుడు వస్తుంది. ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది, ఫైల్స్ మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు, అదర్వైజ్ బారో చేసుకోవచ్చు. బారో ఫైల్స్ అంటే ఏంటి? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా చెప్పాలంటే సిడిఎన్స్ అని ఉంటాయి మనకి కొన్ని. ఐ టెల్ యూ వాట్ ఈస్ సిడిఎన్. సిడిఎన్ ఉంది మనకి ఇక్కడ. సిడిఎన్ అంటే కంటెంట్ డెలివరీ నెట్వర్క్. సిడిఎన్ అంటే కంటెంట్ డెలివరీ నెట్వర్క్. గ్రేట్. మనం ఒకటే ఆలోచిద్దాం. సిడిఎన్ అంటే కంటెంట్ డెలివరీ నెట్వర్క్. దీని యొక్క మెయిన్ యూస్ కేస్ ఏంటంటే ఇది ఒక సర్వర్, దీని లోపల ఫైల్స్ ఉంటాయి అంతే, కంటెంట్ ఉంటుంది. సర్వర్ కి కాల్ చేసినప్పుడు అది నీకు ఫైల్స్ ఇస్తుంది, సింపుల్. దీని బిహేవియర్ ఇంతే, ఫైల్స్ ని స్టోర్ చేసుకుంటుంది. ఈ రిక్వెస్ట్ స్టోర్ చేసినప్పుడు నాకు అది ఫైల్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఆ పర్టికులర్ టైంకి నీ ఫైల్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఆ డౌన్లోడ్ అనేది నువ్వు యూస్ చేసుకుంటున్నావు. ఓకే, గ్రేట్.
ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నా ఒక ప్రాజెక్ట్ ఉంది, నా ఒక హెచ్టిఎంఎల్ పేజ్ ఉంది, ఇది మై హెచ్టిఎంఎల్ పేజ్. ఇది నా హెచ్టిఎంఎల్ పేజ్. ఇక్కడ నేను స్క్రిప్ట్ ట్యాగ్ ఉంటుంది ఆబ్వియస్లీ. ఈ స్క్రిప్ట్ ట్యాగ్ లోపల నేను ఇప్పుడు రియాక్ట్ కోడ్ రాయాలనుకుంటున్నాను. సో రియాక్ట్ కోడ్ రాయాలి అనుకుంటే నాకు కావాల్సిన బేసిక్ ఫస్ట్ స్టెప్ ఏంటిది? ఐ హ్యావ్ టు గెట్ ఫైల్స్ ఆఫ్ రియాక్ట్ లైబ్రరీలో ఉన్న కొన్ని ఫైల్స్ నాకు కావాలి. నేను డౌన్లోడ్ చేయకుండా, ఇన్స్టెడ్ ఆఫ్ డౌన్లోడింగ్ నేను ఏం చేస్తానంటే ఈ సిడిఎన్ సర్వర్కి కనెక్ట్ అయ్యి నేను కొన్ని లింక్స్ తీసుకొస్తాను. ఆ లింక్స్ నేను ఇక్కడ స్క్రిప్ట్ ట్యాగ్ లో పేస్ట్ చేస్తాను. అంటే సిడిఎన్ లో కొన్ని జావా స్క్రిప్ట్ ఫైల్స్ ఉంటాయి. రియాక్ట్ ఇస్ నథింగ్ బట్ ఎండ్ ఆఫ్ ది డే అది జావా స్క్రిప్ట్ ఫైలే. కొన్ని ఫంక్షన్స్, కొన్ని క్లాసెస్ క్రియేట్ చేశారు, దాంట్లో ఒక క్లాస్ నేమ్ రియాక్ట్. గుర్తుపెట్టుకోండి, రియాక్ట్ ఇస్ నథింగ్ స్ట్రేంజ్. ఒక క్లాస్ పేరు రియాక్ట్ అంతే. ఒక క్లాస్ క్రియేట్ చేశారు రియాక్ట్ అంటే దాని లోపల కొన్ని ఫంక్షన్స్ క్రియేట్ చేశారు, కొన్ని స్టాటిక్ మెథడ్స్ క్రియేట్ చేశారు. ఐ హావ్ టోల్డ్ యూ క్లాస్ అంటే ఏంటో, స్టాటిక్ మెథడ్స్ అంటే ఏంటో. సో క్లాస్ కి కొన్ని మెథడ్స్ క్రియేట్ చేస్తే మెథడ్స్ మనం వాడుకుంటున్నాం. సో రియాక్ట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇస్ జావా స్క్రిప్ట్ ఫైలే. దానిలో కొన్ని ఫంక్షన్స్ అవన్నీ క్రియేట్ చేస్తే మనం అవి యూజ్ చేసుకుంటున్నాం. రియాక్ట్ అనగానే ఒక సపరేట్ లైబ్రరీ, సపరేట్ లాంగ్వేజ్ అది ఎక్స్పెక్ట్ చేయదు. ఇట్స్ క్లాస్ నేమ్. సింపుల్ గా చెప్పాలంటే అది జావా స్క్రిప్ట్ లోనే రాశారు. మీకు చూపిస్తాను, ఆ కోడ్ కూడా చూపిస్తాను. ఆల్రెడీ డెవలపర్స్ రాసిన కోడ్ ఎలా ఉంటుందో మీకు అది కూడా చూపిస్తాను. సో నేను ఏం చేస్తానంటే నార్మలీ మన దగ్గర ఒక జావా స్క్రిప్ట్ ఫైల్ ఉంది అనుకోండి, మనం సోర్స్ లోకి వచ్చి మనం దాన్ని లింక్ చేస్తాం, అవునా? ఎందుకంటే ఇది మనం దానికి పాత్ ఏమి ఇస్తాం, మన ఫైల్ పాత్ ఇస్తాం. హోమ్ డాట్ అని చెప్పి మన ఫైల్ పాత్ ఇస్తాం ఇక్కడ సంథింగ్. ఎందుకంటే మన దగ్గర మన సిస్టంలోనే ఉంది కాబట్టి మన ఫైల్ పాత్ ఇచ్చి మనం దాని లోపల ఉన్న జావా స్క్రిప్ట్ కోడ్ మనం ఏదైతే రాస్తామో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. గ్రేట్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇన్స్టెడ్ ఆఫ్ డౌన్లోడింగ్, నేను దీన్ని డౌన్లోడ్ చేసి ఫైల్ పాత్ ఇవ్వడం కంటే నేను డైరెక్ట్ గా సోర్స్ లో నేను ఏం చేయొచ్చు అంటే, మన స్క్రిప్ట్ ట్యాగ్ ఉంటుంది, స్క్రిప్ట్ ట్యాగ్ లో సోర్స్ ఉంటుంది. సోర్స్ లో నేను డైరెక్ట్ గా ఈ లింక్ పెట్టేస్తాను. సోర్స్ లో డైరెక్ట్ గా ఈ జావా స్క్రిప్ట్ సిడిఎన్ ఏదైతే ఉందో అది పెట్టేస్తాను నేను. సో దట్ నేను డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా నేను సోర్స్ లో ఈ జావా స్క్రిప్ట్ లింక్ అనేది నేను యూస్ చేసుకుంటాను నేను. సో నేను ఏం చేస్తానంటే ఈ పర్టికులర్ జేఎస్ ఫైల్ ని డౌన్లోడ్ చేయకుండా ఈ సర్వర్ కి కనెక్ట్ అయ్యి ఈ సర్వర్ లో ఉండే జావా స్క్రిప్ట్ ఫైల్ ని యూస్ చేసుకుంటున్నాను. సింపుల్ గా చెప్పాలంటే సర్వర్ లో మన కోడ్ ఉంది, రియాక్ట్ యొక్క ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అవి ఇవి ఉన్నాయి. నేను సోర్స్ లోపల ఈ సర్వర్ ఒక లింక్ ఇచ్చి ఈ జేఎస్ ఫైల్ ని యూస్ చేసుకుంటున్నాను అంతే. ఇన్స్టెడ్ ఆఫ్ డౌన్లోడింగ్ ఇట్ ఇంటూ మై సిస్టమ్ అండ్ నా సిస్టమ్ లో డౌన్లోడ్ చేసుకుని ఆ పాత్ ఇవ్వడం కంటే సర్వర్ కి కనెక్ట్ అయ్యి సర్వర్ లో ఉండే జావా స్క్రిప్ట్ ఫైల్ ని నేను యూస్ చేసుకుంటున్నాను. గ్రేట్. ఇది ఒకసారి నేను మీకు ప్రాక్టికల్ వేగా చేసి చూపిస్తాను, లైక్ ఎలా వర్క్ అవుతుందని చెప్పి. మనకి కోడ్ రాసి చూస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. అప్పుడు మనకు ఒక ఫైల్లోనే వర్క్ చేసుకోవాలి కదండి మొత్తం. సపోజ్ ఇప్పుడు సిడిఎన్ కాల్ చేసాం అనుకోండి, సపోజ్ నేను ఒక ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ తీసుకుని దాంట్లో స్క్రిప్ట్లో సోర్స్లో కాల్ చేశాను. అప్పుడు ఓన్లీ ఆ స్క్రిప్ట్ ట్యాగ్ ఓన్లీ ఆ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఉన్నాయి కదా వర్క్ అయ్యేది. అవును. ఇప్పుడు నాకు మల్టిపుల్ ఫైల్స్ కావాలంటే, సపోజ్ అబౌట్ అన్నిట్లో కావాలంటే అప్పుడు ఎట్లా పాసిబుల్? నార్మల్లీ ఇప్పుడు నీకు ఐడియల్లీ నీ దగ్గర ఒక హెచ్టిఎంఎల్ పేజ్ ఉంటుంది, దాని లోపల నువ్వు స్క్రిప్ట్ ట్యాగ్ వాడి ఆ లింక్ యాడ్ చేస్తావు. ఇఫ్ యూ హ్యావ్ అనదర్ హెచ్టిఎంఎల్ పేజ్, నువ్వు దాంట్లో కూడా స్క్రిప్ట్ ట్యాగ్ యాడ్ చేసి ఆ లింక్ యాడ్ చేయి. సో దట్ నీకు మళ్ళీ నువ్వు ఆ పర్టికులర్ హెచ్టిఎంఎల్ పేజ్ లో నువ్వు ఆ రియాక్ట్ కోడ్ అనేది వాడుకోవచ్చు. నేను ఎన్ని హెచ్టిఎంఎల్ పేజ్ ఉంటే అన్నిట్లో నువ్వు ఆ స్క్రిప్ట్ ట్యాగ్ యాడ్ చేయి. సో విల్ జస్ట్ కాల్ ఇట్ అగైన్ అండ్ అగైన్. మనం ఈ స్క్రిప్ట్ ట్యాగ్ ని సర్వర్ నుంచి తీసుకుంటాం. ఇంకో హెచ్టిఎంఎల్ పేజ్ ఉంది అనుకోండి, అక్కడ నుంచి తీసుకుంటాం మళ్ళీ. ఓకే, దిస్ ఈస్ నాట్ ది ఎనీవే. అంటే అది చేయొచ్చు, బట్ అంటే ఒక డౌట్ ఉంటుంది అందుకని అడిగింది. ఎండ్ ఆఫ్ ది డే మనం ఈ విధంగా రాయం, మనం సిడిఎన్స్ ని కనెక్ట్ అయ్యి లింక్ చేయడం. బట్ తెలియడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంటర్వ్యూలో ఇప్పుడు నీకు రియాక్ట్ వచ్చు, నీ కాంప్యూటర్ వాడికి రియాక్ట్ వచ్చు. ఎందుకంటే అదంతా బేసిక్ స్టఫ్, యూట్యూబ్ లో కానీ మనకి ఎక్కడైనా దొరుకుతుంది. ఈ సిడిఎన్ కనెక్ట్ అయ్యి డేటాని తీసుకో ఎలా వర్క్ చేస్తాం అంటే నీకు ఎక్కడ అవైలబిలిటీ ఎక్కడ ఉండదు, చాలా రేర్ గా ఉంటుంది. సో ఈ క్వశ్చన్ అడిగి స్టాండ్ అవుట్ చేస్తారు ఇంటర్వ్యూస్ లో. నీకు ఇది కూడా ఐడియా ఉందా లేదా, నువ్వు సిడిఎన్స్ కి కనెక్ట్ అయ్యి ఎప్పుడైనా వర్క్ చేసావా, కొంచెం ఒక 10-5% ఇంప్రెషన్ ఒకటి ఉంటుంది. ఈ విధంగా కూడా మనం వాడికి ఆన్సరబుల్ ఉంటాయి. అందుకే నేను మీకు చెప్తాను, ఇట్స్ వెరీ ఈజీ కాన్సెప్ట్. మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఇది విన్న తర్వాత మీరు ఫైల్స్ డౌన్లోడ్ చేసి వర్క్ చేసేటప్పుడు ఇంకా క్లారిటీ వస్తుంది. గ్రేట్. సో
ఇప్పుడు ఒకసారి ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ చూద్దాం మనం. సో ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ చూస్తే మనం ఇక్కడ ఫర్గెట్ అబౌట్ ఆల్ దిస్ థింగ్. కమెంట్ చేసిన దాని గురించి మీరు ఎక్కువ పట్టించుకోవద్దు. ఇది జస్ట్ నేను ప్రిపేర్ అయ్యాను సో దట్ మీకు ఈజీగా ఉంటుందని. నార్మల్లీ ఐ హ్యావ్ ఎన్ HTML పేజ్, సింపుల్ యాజ్ యూజువల్, నథింగ్ this thing. I have an HTML page, okay? Script tags and పక్కన పెట్టండి. I have an HTML page. Body ఉంది, ఆ లోపల I have one div called root. Simple. అండ్ నా దగ్గర కొన్ని స్క్రిప్ట్ ట్యాగ్స్ ఉన్నాయి. ఈ స్క్రిప్ట్ ట్యాగ్స్ మీరు చూసినట్టయితే ఇఫ్ పాత్ ఎక్కడ ఇచ్చాను అదే ఫోల్డర్లో pro.js లింక్ ఇచ్చాను అండ్ react.basic.ts లింక్ ఇచ్చాను. సో దట్ నేను ఇక్కడ ఏదైతే ఫంక్షన్స్ ఉంటాయో I can use them inside the script tag. అంతే కదా. ఇప్పుడు నా దగ్గర ఇక్కడ ఒకటి ఉంది, అవుటర్ ఫంక్షన్ ఒకటి క్రియేట్ చేశాను. నేను ఇక్కడ కాల్ చేస్తున్నాను, రన్ అవుతుందా నాకు? సింగిల్ టీ. జావాస్క్రిప్ట్ ఫైల్ లేదు, మనం ఏదైనా ఎర్రర్ పెట్టాను. సారీ, ఇక్కడ ఎందుకు పెట్టాను నేను? మామూలుగా రన్ అయింది. మామూలుగా ఎగ్జిక్యూట్ అయింది, బట్ సెకండ్. ఓకే, సో ఇన్లైన్ స్క్రిప్టింగ్ ఇంకొకటి, ఇన్లైన్ ఉంటుంది, ఇంకొకటి ఉంటుంది లింక్ చేయడం ఉంటుంది వేరే ఫైల్కి. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఈ pro.jsలో నేను I've created this function అండ్ నేను ఇక్కడ ఫంక్షన్ కాల్ చేస్తాను. సో ఈ ఫంక్షన్ నాకు ఎగ్జిక్యూట్ అయింది, రైట్? గ్రేట్. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ స్క్రిప్ట్ ట్యాగ్లో ఈ స్క్రిప్ట్ ట్యాగ్లో కోడ్ రన్ అవుతుంది. బాడీ ట్యాగ్ రన్ అవుతుంది, ఇక్కడికి వచ్చింది, ఫస్ట్ ఈ div అంతా క్రియేట్ అయిపోయింది, దెన్ ఈ స్క్రిప్ట్ ట్యాగ్ రన్ అవుతుంది. సేమ్ అదే విధంగా నేను ఈ స్క్రిప్ట్ ట్యాగ్ యాడ్ చేశాను. ఈ స్క్రిప్ట్ ట్యాగ్ నాకు ఎక్కడి నుంచి వచ్చింది చూడండి. ఈ స్క్రిప్ట్ ట్యాగ్ అనేది క్రాస్ హారిజాంటల్ ఏంటి వదిలేయండి, చేస్తాం బ్యాక్ ఎండ్ రిలేటెడ్, తర్వాత డిస్కస్ చేద్దాం టైం కమ్స్. ఈ స్క్రిప్ట్ ట్యాగ్లో నేను ఈ పర్టికులర్ సర్వర్కి వెళ్ళి ఈ జావా స్క్రిప్ట్ ఫైల్ని యాక్సెస్ చేస్తున్నాను. ఇక్కడ నేను నా ఫైల్ పాత్ యాక్సెస్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఎలా యాక్సెస్ చేస్తున్నాను, నేను నా పర్టికులర్ జావా స్క్రిప్ట్ ఫైల్ లేదు, నేను సర్వర్కి కనెక్ట్ అయ్యి ఈ పర్టికులర్ అన్ప్యాక్ దిస్ ఇస్ ద సర్వర్, దీనికి కనెక్ట్ అయ్యి నేను స్క్రిప్ట్ ట్యాగ్ తీసుకొచ్చాను. దిస్ ఇస్ సిడి అని అంటాం మనం. ఇక్కడ నేను అది లింక్ ఎక్కడి నుంచి తీసుకొచ్చానంటే మీకు చూపిస్తాను. రియాక్ట్ సిడి అని కొడితే మీకు వస్తుంది. ఈ 2 స్క్రిప్ట్ ట్యాగ్స్ నేను కాపీ చేసి అక్కడ యూజ్ చేస్తున్నాను. ఓకే, సో 2 స్క్రిప్ట్ ట్యాగ్స్ ఏంటి అసలు, వాట్ ఈస్ ద పర్పస్?
నార్మల్ సింపుల్. మనకి జావా స్క్రిప్ట్ ఆల్రెడీ ప్రీ రిటర్న్ కోడ్ కావాలి మనకి కొన్ని ఫంక్షన్స్ మనం యూజ్ చేసుకోవడానికి, కొన్ని ఫంక్షన్స్, కొన్ని క్లాసెస్. సో వాటి అన్ని ఒక జావా స్క్రిప్ట్ ఫైల్లో ఉండే, అది నీకు కావాలి. ఏదో యూ హ్యావ్ టు డౌన్లోడ్ ఇట్, అదర్వైజ్ ఐ లింక్ ఇట్. నేను డౌన్లోడ్ చేసుకొని నా ఫైల్ పాత్ అని ఇవ్వచ్చు, లేకపోతే నేను డైరెక్ట్ సర్వర్ కి కనెక్ట్ అయి తీసుకుంటున్నాను. సో ఇప్పుడు సర్వర్ కి కనెక్ట్ అవ్వడం వల్ల నేను ఏం చేస్తాను చూడండి, ఇక్కడ నెట్వర్క్ చూడండి. ఐఎమ్ మేకింగ్ ఎ రిక్వెస్ట్ హియర్ టు ద సర్వర్. Second. మామూలుగా వస్తుంది, చేశాను. 2 ఫైల్స్ అనేవి మనకి నెట్వర్క్ లో మనకి కనిపిస్తుంది క్లియర్ గా. ఓకే, ఓకే. మన ఈ కోడ్ లో మనకి ఇక్కడ ఎర్రర్ వస్తుంది. లెట్ మీ జస్ట్ కమెంట్ దిస్ అవుట్. ఒక స్క్రిప్ట్ ట్యాగ్ లో ఎర్రర్ రాగానే మొత్తం మనకి రిమైనింగ్ కింద ఉన్న స్క్రిప్ట్ ట్యాగ్ కూడా వర్క్ అవ్వట్లేదు. ఫైన్. ఇప్పుడు మనకి రియాక్ట్ వచ్చింది. సో డౌన్లోడ్ ది రియాక్ట్ డెవలపర్ టూల్ ఇది సజెషన్ చేస్తుంది. జనరలీ ఈ పర్టికులర్ థింగ్ అనేది మనం ఆ 2 స్క్రిప్ట్ ట్యాగ్స్ లేకపోతే మనకు రాదు. ఈ 2 స్క్రిప్ట్ ట్యాగ్స్ లేకపోతే మనకు రాదు ఈ డౌన్లోడ్ చేసుకోవాలి అని చెప్పి. మనం ఏం చేసామంటే మన HTML పేజ్ లో ఈ స్క్రిప్ట్ ట్యాగ్స్ యూస్ చేసాం కాబట్టి మనం ఏం చేస్తాం, సర్వర్ కి కనెక్ట్ అయ్యి ఆ పర్టికులర్ జావా స్క్రిప్ట్ ఫైల్ యూస్ చేస్తున్నాం. నార్మల్గా అయితే మనకి నెట్వర్క్ ట్యాగ్ లో కనిపిస్తుంది మనం CDN కి హిట్ చేసినట్టు. ఐ డోంట్ నో వై ఇట్ ఇస్ నాట్. నెట్వర్క్ రిక్వెస్ట్ కనిపిస్తాయి ఇక్కడ. ఓకే, నేను మీకు చూపిస్తాను. యాక్చువల్లీ వస్తుంది. ఫైన్, అది పెద్ద ఇంపార్టెంట్ కాదు. నార్మల్గా ఎట్లా ఉంటుందంటే మనకి సర్వర్ కి కనెక్ట్ అయ్యి ఫెచ్ రిక్వెస్ట్ వెళ్తుంది. ఫెచ్ రిక్వెస్ట్ వెళ్ళి విల్ గెట్ దట్ ఫైల్స్. ఓకే, గ్రేట్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే స్క్రిప్ట్ ట్యాగ్ పెట్టాము, మనం రియాక్ట్ ఇది ఇంజెక్ట్ చేసాం. నేను స్క్రిప్ట్ ట్యాగ్ వాడి ఐ యూజ్ ది స్క్రిప్ట్ ట్యాగ్ అండ్ నేను స్క్రిప్ట్ ట్యాగ్ వాడి దీంట్లోనే జావా స్క్రిప్ట్ ఫైల్ ని లింక్ చేసుకున్నాను. ఓకే, బాగుంది. డౌన్లోడ్ చేయలేదు, లింక్ చేశాను. అంటే నా దగ్గర లేదు, నా సిస్టంలో లేదు జావా స్క్రిప్ట్ ఫైల్, సర్వర్లో ఉంది. సర్వర్ కి కనెక్ట్ అయ్యి జావా స్క్రిప్ట్ ఫైల్లో ఉండే కోడ్ నేను యూజ్ చేసుకుంటాను. ఫైల్ నేను డౌన్లోడ్ చేయలేదు, గుర్తుపెట్టుకోండి. ఐఎమ్ జస్ట్ యూజింగ్ ది కోడ్ ఇన్సైడ్ దిస్ ఫైల్. ఓకే, దాని పాత్ ఇది ఇచ్చాను కాబట్టి నేను ఏది చేసినా కానీ ఇప్పుడు నేను రియాక్ట్ అని రాశాను అనుకోండి, అది నాకు ఈ జావా స్క్రిప్ట్ ఫైల్లోకి వెళ్ళి చెక్ చేస్తుందా లేదా, రియాక్ట్ ఉంది, ఓకే ఐ జస్ట్ రన్ ఇట్. ఒకవేళ నేను నా జావా స్క్రిప్ట్ పాత్ ఇచ్చాను అనుకోండి, నా సిస్టంలో నేను అది రాశాను అనుకోండి, అది ఈ జావా స్క్రిప్ట్ ఫైల్లో ఉందా లేదా అని చెప్పి రన్ చేస్తాను. సేమ్ వే ఇప్పుడు నా దగ్గర లేదు ఈ ఫైల్, నేను సర్వర్లో ఉంది కాబట్టి ఐ నీడ్ ఇంటర్నెట్ ఆల్సో టు వర్క్. నాకు ఇంటర్నెట్ కూడా ఉండాలి.
నార్మల్గా అయితే ఇంటర్నెట్ లేకపోయినా కానీ నీ జావా స్క్రిప్ట్ ఫైల్స్ రన్ చేయొచ్చు, ఎందుకంటే నీ సిస్టంలోనే ఉంది కాబట్టి. ఇక్కడ నీకు ఇంటర్నెట్ కావాలి, ఎందుకంటే నువ్వు సర్వర్ కనెక్ట్ అయ్యి దానిలోనే జావా స్క్రిప్ట్ కోడ్ యూస్ చేసుకుంటున్నావు కాబట్టి. నేను మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి. ఇఫ్ ఐ జస్ట్ కాపీ దిస్, పేస్ట్ చేస్తాను ఇక్కడ. ఇట్స్ జావా స్క్రిప్ట్ కోడ్ ఓన్లీ. ఫంక్షన్ గెట్ ఇటరేషన్ ఫంక్షన్ ఆల్రెడీ ప్రీ రిటర్న్ కోడ్ ఇదంతా. ఇది జావా స్క్రిప్ట్ కోడ్ ఇమీడియట్లీ ఇన్వోక్డ్ ఫంక్షన్ యూస్ చేశాడు ఇక్కడ, చూసారా? జావా స్క్రిప్టే వాడు రాసింది ఇక్కడ. రియాక్ట్ అనేది ఎక్కడెక్కడ వాడాడు. సో ఇదంతా జావా స్క్రిప్ట్ ఫంక్షన్స్ క్లాసెస్ మనం యూజ్ చేసుకుంటాం సింపుల్గా చెప్పాలంటే. నార్మల్గా నేను ఎలా అయితే ఈ HTML లోకి ఈ స్క్రిప్ట్ ట్యాగ్ వాడి నేను ఆ HTML లోకి డామ్ ఎలా అయితే ఇన్సర్ట్ చేస్తానో, సేమ్ వే నేను ఇప్పుడు ఈ స్క్రిప్ట్ ట్యాగ్ వాడి ఆ HTML లోకి డామ్ ఇన్సర్ట్ చేయొచ్చు. బట్ ఎలా అంటే ఇప్పుడు నేను ఈ స్క్రిప్ట్ ట్యాగ్ వాడడం వల్ల నాకు మొత్తం ఫైల్స్, నేను మొత్తం ఈ యొక్క ఫైల్స్ కానీ ఈ యొక్క ఫంక్షన్స్ కానీ నేను యూస్ చేసుకోవచ్చు. ఐ కెన్ యూస్ రియాక్ట్ నౌ. ఇక్కడ ఈ డాక్యుమెంట్ లోపల నేను రియాక్ట్ ఇంజెక్ట్ చేశాను కాబట్టి ఐ కెన్ యూస్ రియాక్ట్ అనుకుంటా కానీ ఐ గెట్ రియాక్ట్ నౌ. అన్నీ వస్తాయి, రియాక్ట్ ఆబ్జెక్ట్ అన్నీ వస్తాయి. ఇందాక మనం కొట్టినప్పుడు రాలేదు. నేను ఇప్పుడు మీకు సింపుల్గా చూపిస్తాను. ఐ జస్ట్ కమెంట్ దిస్ అవుట్. నేను లింక్ చేయలేదు అనుకుని మీకు రాదు. మనకి రియాక్ట్ ఇస్ నాట్ డిఫైన్డ్ అని వస్తుంది. బట్ ఎప్పుడైతే నేను అన్కామెంట్ చేసినది యూస్ చేస్తానో ఐ గెట్ రియాక్ట్ అనేది వచ్చేస్తాను. సో నేను ఇప్పుడు నా దగ్గర క్లాస్ ఉంది, రియాక్ట్ ఆబ్జెక్ట్ ఉంది, వాట్ ఎవర్ యూ సే. ఈ ఆబ్జెక్ట్ లో కొన్ని మెథడ్స్ ఉంటాయి. ఇది క్యాపిటల్ ఉంది కాబట్టి మన క్లాస్ అనొచ్చు, లేకపోతే ఫంక్షన్ కన్స్ట్రక్టర్ ఫంక్షన్ అనొచ్చు. కన్స్ట్రక్టర్ ఫంక్షన్ కూడా మనకి క్యాపిటల్ తోటి స్టార్ట్ అవుతుంది. ఆ కన్స్ట్రక్టర్ ఫంక్షన్స్ కూడా మనం డాట్ ఆపరేటర్ వాడి దాంట్లో ఉండే మెథడ్స్ యూస్ చేయొచ్చు. సో రియాక్ట్ ఈస్ ఎ క్లాస్ ఆర్ కన్స్ట్రక్టర్ ఫంక్షన్ వాళ్ళు ఏదో ఒక విధంగా క్రియేట్ చేశారు. దాన్ని నేను మనం ఇంజెక్ట్ చేసుకున్నాం జావా స్క్రిప్ట్ ఫైల్స్ లింక్ చేసి, కాబట్టి వీ కెన్ యూజ్ దిస్ నౌ రియాక్ట్. ఇప్పుడు నేను రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ అని చెప్పి నేను క్రియేట్ చేయగలగచ్చు. రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ ఆర్ ఎనీ అదర్ థింగ్ నేను ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఓకే ఫైన్. ఇప్పుడు నాకు రియాక్ట్ వచ్చేసింది. ద ఫస్ట్ థింగ్, నేను రియాక్ట్ కోడ్ రాయాలనుకున్నాను కాబట్టి నేను ఫస్ట్ థింగ్ ఏం చేయాలి, రియాక్ట్ని నేను ఇంజెక్ట్ చేయాలి, అదర్వైజ్ డౌన్లోడ్ చేయాలి. నేను ఇక్కడ ఏం చేస్తాను, ఇంజెక్ట్ చేశాను. లైక్ ఐమ్ యూజింగ్ ది రియాక్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ డౌన్లోడింగ్. ఈ సర్వర్కి వెళ్ళి ఆ కోడ్ నేను యూజ్ చేసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ థింగ్ ఏంటి, ముందు మనం రియాక్ట్ తో కోడ్ రాసే ముందు హౌ డు వి అచీవ్ దిస్ యూజింగ్ ప్లెయిన్ జావా స్క్రిప్ట్, సో దట్ మీరు డిఫరెన్స్ నోటీస్ చేయగలగచ్చు. ఇప్పుడు ఇది జావా స్క్రిప్ట్ కోడ్ అవునా. నేను ఏం చేయాలనుకుంటున్నానంటే హలో వరల్డ్ అనే ఒక H1 ట్యాగ్ ని ఈ పర్టికులర్ రూట్ ఎలిమెంట్ లో నేను యాడ్ చేయాలనుకుంటున్నాను. హలో వరల్డ్ అనే ఒక పర్టికులర్ H1 ట్యాగ్ ని ఈ రూట్ ఎలిమెంట్ లో యాడ్ చేయాలనుకుంటున్నాను. సో దానికి నేను ఈ జావా స్క్రిప్ట్ కోడ్ రాస్తాను. ఐ హావ్ సెలెక్టెడ్ ది రూట్, ఐ హావ్ క్రియేటెడ్ ది ఎలిమెంట్ కి క్లాస్ నేమ్ ఇచ్చాను, ఎలిమెంట్ కి నేను కంటెంట్ ఇచ్చాను, అండ్ ఈ రూట్ డాట్ అపెండ్ చైల్డ్ లో ఈ ఎలిమెంట్ ఇచ్చాను. నార్మల్ బేసిక్ థింగ్ మీకు తెలిసిందే. సో మీకు ఈ కోడ్ లో ఏం డౌట్స్ లేవు కదా. రాజీవ్ లేదండి, ఏం డౌట్ లేదు. పర్ఫెక్ట్. దిస్ ఈస్ యూజింగ్ ప్లెయిన్ జావా స్క్రిప్ట్. ఇప్పుడు మీరు కోడ్ చూడండి, మీకు అనిపిస్తుంది హలో వరల్డ్, నథింగ్ న్యూ. ఎలిమెంట్ రూట్ లోకి మనం H1 ట్యాగ్ పెట్టాం, ఇచ్చేసాం. పర్ఫెక్ట్.
ఇప్పుడు నేను దీన్ని కమెంట్ చేస్తాను. ఐ యూజ్ రియాక్ట్ నౌ. ఒక్కొక్క లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ థింగ్ నేను డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి రూట్ అనేది నేను తీసుకొని రావాలి. ఎందుకంటే ఎక్కడ నేను నా పర్టికులర్ హెచ్1 ఎలిమెంట్ ని యాడ్ చేయాలో ఐ హావ్ టు గెట్ దట్ ఎలిమెంట్. సో దానికి నేను డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ అని చెప్పి నేను తీసుకొచ్చాను. ఓకే, ఇక్కడ చూసినట్టయితే నేను ఇప్పుడు రియాక్ట్ వాడి క్రియేట్ ఎలిమెంట్ హెచ్1 ఇది చేశాను. రియాక్ట్ వాడి క్రియేట్ ఎలిమెంట్ హెచ్1 ఇలా చేశాను. ఇక్కడ నేను ఎలా చేశాను, డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ హెచ్1 వాడి చేశాను. అవి యూస్ రియాక్ట్ నౌ. ఎందుకంటే నేను రియాక్ట్ ఆల్రెడీ వీళ్ళు డాక్యుమెంట్ అనేది ఎలా అయితే ఆల్రెడీ ఒక ప్రీ డిఫైన్డ్ ఆబ్జెక్ట్ లో దాని లోపల మెథడ్స్ మనం వాడుకుంటున్నామో, కొంచెం ఈజీగా కొంచెం కన్వీనియంట్ గా రాయడానికి మనకి రియాక్ట్ డెవలపర్స్ ఇంకొక మెథడ్ ఇంకొక ఫంక్షన్ క్రియేట్ చేస్తారు రియాక్ట్ అని. అది మనం యూస్ చేస్తాం సింపుల్ గా చెప్పాలంటే. ఆ ఫంక్షన్ కి ఒక డాట్ ఆపరేటర్ వాడితే మనం ఒక మెథడ్ యూస్ చేసుకోవచ్చు. రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ అని చెప్పి. రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ ఫస్ట్ పారామీటర్ ఏం పంపించాం, నీ ఎలిమెంట్కి ఏదైతే నేమ్ ఇవ్వాలనుకుంటున్నామో నేమ్ ఇచ్చేసి హెచ్1 ఎలిమెంట్. తర్వాత ప్రాపర్టీలో మనము ప్రాపర్టీస్ పంపించాలి. తర్వాత పారామీటర్లో మనం ప్రాపర్టీస్ పంపించాలి. ఎటువంటి ప్రాపర్టీస్ పంపించాను నేను ఇక్కడ, క్లాస్ నేమ్, ఐడి ఉంటే ఐడి, ఇంకేదన్నా ఇప్పుడు ఇమేజ్ ఉందనుకోండి సోర్స్ ఉంటుంది, హైపర్ లింక్ ఉందనుకోండి హెచ్ఆర్ఎఫ్ ఉంటుంది. ప్రాపర్టీస్ మనం ఏవైతే మనం ఈ లోపల రాస్తామో, ఒక ఎలిమెంట్ క్రియేట్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ ట్యాగ్ క్రియేట్ చేస్తాను అనుకోండి, ఈ హెచ్ఆర్ఈఎఫ్ అనేది ఇప్పుడు ఒక ప్రాపర్టీ, అడిషనల్ ప్రాపర్టీస్. ఇప్పుడు ఎలిమెంట్ నేను ఏ ఎలిమెంట్ ఎలా క్రియేట్ చేస్తాను, నేను ఇక్కడ ఏ పెడతాను, కీప్ ఏ ఇయర్, అండ్ ఇక్కడ నేను ఏమి ఇస్తాను, హెచ్ఆర్ఈఎఫ్ ఇస్తాను. సో అడిషనల్గా ఏవైతే ఈ ప్రాపర్టీస్ ఉంటాయో మనం ఇవన్నీ మనం సెకండ్ పారామీటర్లో ఆబ్జెక్ట్ త్రూ పంపిస్తాం అనమాట. అండ్ థర్డ్ పారామీటర్లో నీ కంటెంట్ ఏమి ఉండాలి, ఆ పర్టికులర్ ఎలిమెంట్లో నీకు ఏ కంటెంట్ ఉండాలి అని చెప్పి మనం పంపిస్తాం. ఇప్పుడు నేను హెచ్1 ఎలిమెంట్ క్రియేట్ చేయాలి, దాని క్లాస్ నేమ్ టైటిల్ అని ఇచ్చేసి, అండ్ ఇక్కడ నాకు ఇది చేయి ఏమంటున్నాను నేను, కంటెంట్ ఏమి ఉండాలి, హలో వరల్డ్ ఉండాలి. క్లియర్. ఎలిమెంట్ క్రియేట్ అయిపోయింది. ఎలిమెంట్ క్రియేట్ అయిపోయింది. నేను ఇప్పుడు కన్సోల్ డాట్ లాగ్ ఎలిమెంట్ అని ప్రింట్ చేస్తే, బిఫోర్ ఐ యాడ్ ఇట్ టు దిస్ థింగ్ నేను ఎలిమెంట్ కన్సోల్ డాట్ లాగ్ ఎలిమెంట్ ప్రింట్ చేస్తాను. ఏమొస్తుందో చూద్దాం క్రియేట్ చేసిన తర్వాత. నాకు క్రియేట్ చేసిన తర్వాత ఒక ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తుంది. ఇట్స్ ఎ ప్లెయిన్ ఆబ్జెక్ట్, నథింగ్ న్యూ. సో ఈ ప్లెయిన్ ఆబ్జెక్ట్ ఎవరు క్రియేట్ చేశారు, మనం క్రియేట్ చేయలేదు. ఈ యొక్క ఫంక్షన్ క్రియేట్ చేసి రిటర్న్ చేసింది మనకి. దాన్ని మనం దీనిలో స్టోర్ చేసుకొని ప్రింట్ చేస్తున్నాం. క్రియేట్ ఎలిమెంట్ మనం క్రియేట్ చేస్తే అది ఒక ప్లెయిన్ ఆబ్జెక్ట్ అంతే. ఇఫ్ సమ్మన్ ఆస్క్ క్రియేట్ ఎలిమెంట్ ఏం చేస్తుంది అంటే ఇట్ క్రియేట్స్ ఆబ్జెక్ట్ సింపుల్ ఆఫ్ ప్రొవైడెడ్ పారామీటర్స్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేయాలి, నా రిక్వైర్మెంట్ ఏంటి, నా ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోయింది, నా HTML ట్యాగ్ సంథింగ్ క్రియేట్ అయిపోయింది. ద పర్పస్ ఏంటి, నేను ఈ రూట్ లోకి యాడ్ చేయాలి. అవునా, ఈ రూట్ లోకి నేను ఇన్సర్ట్ చేయాలి. ఈ రూట్ లోకి యాడ్ చేయడానికి నా దగ్గర ఇంకొకటి ఉంది, రియాక్ట్ డామ్ అని చెప్పి ఒకటి ఉంటుంది. క్లాస్ ఆర్ ఫంక్షన్ వాట్ ఎవర్ వి సే యూస్ చేసుకుంటాను నేను రియాక్ట్ డామ్ అనేది. రియాక్ట్ డామ్ అనేది ఏంటంటే, నార్మల్లీ నీ యొక్క HTML డామ్ ఉంది చూసారా, HTML డామ్ లాగానే ఉంటుంది, కాపీ అనుకోండి. రియాక్ట్ డామ్ అనేది నీది ఇక్కడైతే రియల్ డామ్ ఎలా అయితే ఉందో దీని యొక్క కాపీ అనుకోండి. దీనిలోకి నేను ఏం చేస్తున్నాను, మనకి రెండర్ అని చెప్పి ఒక ఫంక్షన్ ఉంటుంది. ఈ రెండర్ అనే ఫంక్షన్ లో నేను ఏం చేస్తున్నానంటే, రియాక్ట్ డామ్ అంటే చూడండి నీకు మొత్తం వస్తుంది. దిస్ ఇస్ ది హోల్ డామ్, హెడ్, బాడీ లోపల ఇంకా చాలా ఉంటాయి, రూట్ అవి ఇవి చాలా ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నానంటే, ఈ పర్టికులర్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దిస్ పర్టికులర్ ఎలిమెంట్ ని నేను ఎక్కడ యాడ్ చేయాలనుకుంటున్నాను, రూట్ లో యాడ్ చేయాలనుకుంటున్నాను. రూట్ అనేది ఏంటిది, ఈ పర్టికులర్ డివ్ మనం సెలెక్ట్ చేసుకుని వచ్చాం. డివ్ నేను సెలెక్ట్ చేశాను, ఐ హావ్ సెలెక్టెడ్ దిస్ డివ్, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అని చెప్పి రూట్ యూస్ చేసి నేమ్ నేను ఈ రూట్ ని సెలెక్ట్ చేశాను. అదర్వైజ్ వీ కెన్ సే డివ్. ఈ డివ్ ని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఈ ఎలిమెంట్ ని నేను ఈ డివ్ లోపల పెట్టాలనుకుంటున్నాను అని చెప్పి నేను ఈ లైన్ ద్వారా కన్వే చేస్తున్నాను. ఈ ఎలిమెంట్ ని H1 ఎలిమెంట్ విచ్ ఇస్ హ్యావింగ్ కంటెంట్ హలో వరల్డ్ అండ్ క్లాస్ నేమ్ టైటిల్ ని నేను ఈ పర్టికులర్ డివ్ ఎలిమెంట్ విచ్ ఇస్ హ్యావింగ్ ఐడి రూట్ లో రెండర్ చేయాలనుకుంటున్నాను. సో రియాక్ట్ డామ్ డాట్ రెండర్ అని మనం కాల్ చేసినప్పుడు అపెండ్ చేస్తుంది. మనకి ఎలా అయితే రూట్ డాట్ అపెండ్ చైల్డ్ అని చెప్పి ఇలా అయితే ఒక ఫంక్షన్ ఉందో యాడ్ చేస్తుంది. నార్మల్గా అయితే ఇది అపెండ్ ఎలా అయితే మనకు ఫంక్షన్ ఉందో అదే విధంగా రియాక్ట్ డామ్ డాట్ రెండర్ అని చెప్పి ఒక ఫంక్షన్ ఉంది.
ఫంక్షన్ యూస్ చేసి మనం ఈ పర్టికులర్ ఎలిమెంట్ ఈ రూట్ లోకి నేను యాడ్ చేస్తున్నాను. ఎలిమెంట్ అనేది H1 ఎలిమెంట్. ఈ H1 ఎలిమెంట్ నువ్వు ఎక్కడ యాడ్ చేయాలనుకుంటున్నావు అది కూడా మెన్షన్ చేయాలి. ఎందుకంటే DOM ఇస్ బిగ్ ట్రీ స్ట్రక్చర్. హెడింగ్ ఉంటుంది, హెడ్ ట్యాగ్ ఉంటుంది, బాడీ ట్యాగ్ ఉంటుంది, బాడీ లోపల చాలా ట్యాగ్స్ ఉన్నాయి. బట్ ఈ ఎలిమెంట్ నువ్వు ఎక్కడ యాడ్ చేయాలనుకుంటున్నావు అనేది నువ్వు క్లియర్గా మెన్షన్ చేయాలన్నమాట. నువ్వు దగ్గర ఇంకొక డివ్ ఉంది, రెండింటికి ఐడి రూట్ ఉంటుంది అంటే నీకు డిపెండ్స్. నీవు ఏదైతే ఐడి రూట్ ఉంటుందో అది సెలెక్ట్ చేస్తే ఫస్ట్ అక్కడి దాన్ని నువ్వు దీన్ని స్టోర్ చేసుకుని దానిలోకి నువ్వు యాడ్ చేస్తున్నావు. ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే ఈ ఎలిమెంట్ క్రియేట్ చేసిన H1 ఎలిమెంట్ ని నేను ఏం చేస్తున్నాను, ఈ పర్టికులర్ ఐడి రూట్ లోకి నేను పెడుతున్నాను. ఈ వార్నింగ్ వదిలేండి, జస్ట్ లేటెస్ట్ అప్డేట్ అది అని వస్తుంది. ఓకే, కన్సోల్ తీసేస్తాను, జస్ట్ కమెంట్ ఇస్తాను. సో చూడండి, రియాక్ట్ DOM నేను ఇక్కడ ఏం చేస్తాను, రూట్ ఉందా, రూట్ లోకి నేను I've inserted this H1 element. Simple. Clear? ఇక్కడ క్లియర్. అబ్జర్వ్ చేయండి నేను ఇలా రాశాను కోడ్. డాక్యుమెంట్, ఇక్కడ రియాక్ట్, అంతే తేడా. ఈ డాక్యుమెంట్ అనేది మన జావాస్క్రిప్ట్ ప్రొవైడ్ చేస్తుంది, ఈ రియాక్ట్ అనేది మనకి కొత్త రియాక్ట్ ప్యాకేజెస్, మన ఫైల్స్ ఏదైతే డౌన్లోడ్ చేస్తాం అది ప్రొవైడ్ చేస్తుంది. మనం లింక్ చేసాం ఇక్కడ. ఇది లేకపోతే మనం యూజ్ చేయలేము. వీఆర్ యూజింగ్ దిస్ రియాక్ట్ బికాస్ మనం ఈ జావాస్క్రిప్ట్ ఫైల్స్ కి కనెక్ట్ అయ్యాం కాబట్టి దీని లోపల ఆల్రెడీ వాడు రియాక్ట్ అని చెప్పి ఒక ఫంక్షన్ క్లాస్ క్రియేట్ చేసి పెట్టాడు, దాని లోపల మెథడ్స్ ఉన్నాయి, మనం వాటిని యూజ్ చేస్తున్నాం అంతే, ఈజీ చేయడానికి వర్క్. కూల్. రాజీవ్ అని చర్చ అర్థమైందా? అర్థమైంది. సత్య అర్థమైందండి. జస్ట్ సెకండ్. గ్రేట్. సో ఈ విధంగా మనం రియాక్ట్ ద్వారా అచీవ్ చేయొచ్చు. ఫైన్, సింపుల్, నథింగ్ కాంప్లెక్స్. ఇది ఇంకా అనదర్ వే. మనం ఏం చేస్తామంటే, మనం ఇక్కడ ఏం చేస్తున్నాను నేను, అనదర్ వే ఏం చేస్తానంటే, నేను ఇక్కడ జస్ట్ కమెంట్ దిస్ అవుట్. నేను ఇక్కడ డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ మొత్తం నేను ఇక్కడ కూడా నేను డాక్యుమెంట్ వాడాను కదా. సో మొత్తం రియాక్ట్ తో చేయాలి అనుకున్నప్పుడు నేను ఏ విధంగా చేయొచ్చు చూడండి. ఇక్కడ కూడా నేను డాక్యుమెంట్ వాడాను కదా. ఇక్కడ ఏం చేస్తానంటే ఒక రూట్ క్రియేట్ చేస్తాను నేను. డాక్యుమెంట్ DOM డాట్ క్రియేట్ రూట్. ఈ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఇక్కడ నుంచి నేను ఈ పర్టికులర్ డివ్ తీసుకొచ్చి అది క్రియేట్ చేశాను ఒక రూట్ అని చెప్పి. ఆ రూట్ లోకి నేను రెండర్ చేస్తాను డైరెక్ట్ ఎలిమెంట్. ఇప్పుడు రూట్ అంటే ఏంటి ఇక్కడ, ఇప్పుడు మన రూట్ అనేది ఏంటి చూద్దాం. కన్సోల్ డాట్ లాగ్ రూట్. డిఫరెంట్ వే, అంటే మనం ఇందాక చేసిందా కూడా మనకు వర్క్ అవుతుంది. జస్ట్ అనదర్ వే హౌ వి డూ దిస్ థింగ్. రూట్ బిఫోర్ ఇనిషియలైజేషన్ ఎక్కడ వాడుతున్నా, ఇది కమెంట్ చేయాలి కదా. నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ రూట్ అనేది నాకు వచ్చింది. ఇట్స్ నార్మల్ డివ్, ఇది కంటెంట్ ఇన్ఫో, ఇది డివ్ ఆఫ్ ఐడి రూట్. సో నేను సింపుల్ గా చెప్పాలంటే జావా స్క్రిప్ట్ HTML లో ఉండే ఈ డివ్ని యూజ్ చేసి నేను రియాక్ట్ తో ఒక ఎలిమెంట్ క్రియేట్ చేశాను.
ఆ ఎలిమెంట్ పేరు రూట్. ఆ ఎలిమెంట్ లోకి నేను రెండర్ చేస్తున్నాను. ఏం రెండర్ చేస్తున్నాను? ఈ ఎలిమెంట్ ఏదైతే క్రియేట్ చేశాను. ఇందాక నేను ఏం చేశానంటే, కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇందాక నేను డైరెక్ట్ గా ఈ డివ్ని తీసుకొచ్చాను. నేను ఇప్పుడు రియాక్ట్ వాడి ఒక ఎలిమెంట్ క్రియేట్ చేస్తాను. క్రియేట్ రూట్, క్రియేట్ ఎలిమెంట్ లాగా క్రియేట్ రూట్ అని చెప్పి ఉంటుంది. క్రియేట్ రూట్ ఒకటి క్రియేట్ చేసి ఈ పర్టికులర్ రిఫరెన్స్ ఇస్తాను, ఇగో ఈ విధంగా క్రియేట్ చేయి అని చెప్పి. సో ఇప్పుడు నాకు రూట్ అనేది క్రియేట్ అయింది. రూట్ అనేది ఏంటి? ఇప్పుడు ద సేమ్ డివ్ ఇక్కడ ఎలా అయితే ఏదైతే ఉందో అదే ఒకటి క్రియేట్ అయింది. క్రియేట్ అయ్యి నేను ఏం చేస్తాను, దానిలోకి రెండర్ చేస్తున్నాను, దాని లోపల ఎలిమెంట్ పెడుతున్నాను. అయితే నన్ను అడిగితే దిస్ ఈజ్ కరెక్ట్ వే. అది ఇంకొక డిఫరెంట్ వే అంతే. విల్ జస్ట్ ఫాలో దిస్ థింగ్. మనకు కన్ఫ్యూజన్ వద్దు మనకి. బట్ మీకు ఉందని చెప్తున్నాను ఇంకో అనదర్ వే కూడా. యూ కెన్ జస్ట్ హ్యావ్ ఇట్ యాజ్ అ డిఫరెన్స్. ఓకే, సో నార్మల్గా డాక్యుమెంట్ రూట్ సెలెక్ట్ చేస్తాను. డాక్యుమెంట్ లైక్ డామ్ డాట్ రెండర్. ఏం రెండర్ చేయాలనుకుంటున్నావు? ఎలిమెంట్. ఎక్కడ రెండర్ చేయాలనుకుంటున్నావు? ఈ పర్టికులర్ డివ్ లో రెండర్ చేయాలనుకుంటున్నాను. గ్రేట్. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే రియాక్ట్ అనేది మనము ఒక పర్టికులర్ డివ్కి లిమిట్ చేయొచ్చు. అంటే ఒక పర్టికులర్ డివ్కి లిమిట్ చేయొచ్చు అంటే ఇన్ ది సెన్స్, నువ్వు రియాక్ట్ యూజ్ చేసి ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నావు అంటే నువ్వు మొత్తం రియాక్ట్ వాడాల్సిన అవసరం లేదు. నీ మొత్తం HTML పేజ్ ని నువ్వు రియాక్ట్ తో బిల్డ్ చేయాల్సిన అవసరం లేదు. నీ మొత్తం HTML పేజ్ లో ఒక పార్ట్ మాత్రమే రియాక్ట్ తో చేసి మిగతా అంతా నువ్వు జావా స్క్రిప్ట్ తో కూడా చేసుకోవచ్చు. ఇట్ ఈస్ నాట్ లైక్ రియాక్ట్ వాడుతుంటే మొత్తం రియాక్టే వాడాలని కాదు. యూ కెన్ యూస్ పార్షల్ ఆల్సో, లైక్ కొంచెం రియాక్ట్, కొంచెం జావా స్క్రిప్ట్, అది కూడా యూస్ చేయొచ్చు. ఎందుకంటే మనం లిమిట్ చేయొచ్చు రియాక్ట్ ని ఎక్కడ యాడ్ చేయాలి. చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఇంకొక డివ్ ఉంది, హెడర్. ఐ జస్ట్ రైట్ and I have footer. I have header and I have footer. నేను ఇప్పుడు ఏం చేస్తాను చూడండి, రియాక్ట్ డామ్ డాట్ రెండర్ దిస్ పర్టికులర్ ఎలిమెంట్ ఓన్లీ ఇన్సైడ్ దిస్ రూట్. ఈ పర్టికులర్ రూట్ లోనే నేను రియాక్ట్ డామ్ యూస్ చేసి దీనిలోకి ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇదంతా యాస్టీస్ ఉంది. సో ఇప్పుడు చూడండి, హెడర్ అండ్ ఫుటర్. మీరు అబ్జర్వ్ చేయండి, ఒకసారి క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. జస్ట్ ఇమ్మీడియట్ గా అబ్జర్వ్ చేయండి. ఈ హెడర్ ఫుటర్ అలానే ఉంటుంది. ఈ హలో వరల్డ్ ఒక్కటే యాడ్ అయినట్టు ఉంటుంది. చూడండి, అబ్జర్వ్ చేశారా? ఫుటర్ అనేది, హెడర్ అనేది అలానే ఉంటుంది, ఫుటర్ కూడా అలానే ఉంటుంది. పొజిషన్ ఇక్కడ వస్తుంది, ఎందుకంటే అప్పుడు హలో వరల్డ్ ఉండదు. ఆ పర్టికులర్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ కి హలో వరల్డ్ లేదు, ఓన్లీ హెడర్ ఉంది, ఫుటర్ ఉంది. కొన్ని సెకండ్స్ తర్వాత నీ జావా స్క్రిప్ట్ కోడ్ రన్ అయ్యి అప్పుడు నీ హలో వరల్డ్ యాడ్ అవుతుంది. అందుకని మనకి ఆ ఇష్యూ వస్తుంది. చూడండి, మనకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫుటర్ పొజిషన్ ఇక్కడ ఉంటుంది. చూడండి, చూసారా? అబ్జర్వ్ చేశారా? అనిపిస్తుంది మీకు? ఈ ఫుటర్ అనేది ఇక్కడ ఉంటుంది, హలో వరల్డ్ అనేది అప్పటికి రాదు. బికాస్ ఇట్ టేక్ సమ్ టైమ్, అట్లీస్ట్ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ టైం పడుతుంది కదా. నేను నెట్వర్క్ వెళ్ళి సర్వర్కి రిక్వెస్ట్ చేసి ఆ ప్యాకేజ్ వచ్చిన తర్వాత ఆ రియాక్ట్ వాడి నేను ఎలిమెంట్ క్రియేట్ చేసి దాన్ని అపెండ్ చేస్తున్నాను. అట్లీస్ట్ సమ్ టైం పడుతుంది, కొంచెమే టైం పడుతుంది. ఆ కొంచెం టైం మనకి తెలుస్తుంది. చూడండి, హెడర్ అనేది ఆల్రెడీ HTML పేజ్, అది ఆల్రెడీ ఉంది, కానీ నా డివ్లో ఏం లేదు ఇనిషియల్ గా. ఇక్కడ నేను రెండర్ చేస్తున్నప్పుడు నా HTML ని పార్స్ చేస్తున్నప్పుడు నా రూట్ లో ఏం లేదు ఇనిషియల్ వేసి. ఐ హావ్ ఎన్ ఎంప్టీ రూట్, అంత కమెంట్ ఉంది, ఎంప్టీ రూట్ ఉంది నా దగ్గర. ఎంప్టీ రూట్ లో నేను యాడ్ చేస్తున్నాను, ఆ సర్వర్ కి కనెక్ట్ అయ్యి ఆ ఫైల్స్ ని యూజ్ చేసి నేను యాడ్ చేస్తున్నాను. సో ఇట్ టేక్ సమ్ టైం, అందుకని నాకు ఈ ఫ్లిక్కరింగ్ అనేది అక్కడ అవుతుంది. ఓకే, గ్రేట్. అయితే ఇప్పుడు నేను చెప్పినట్టు మీకు రియాక్ట్ అనేది నువ్వు ఓన్లీ పర్టికులర్ ఎలిమెంట్ కి నువ్వు లిమిట్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి, ఇక్కడ ఓన్లీ ఈ పర్టికులర్ రూట్ లోనే నేను రియాక్ట్ యాడ్ చేస్తున్నాను.
నేను ఇక్కడ నార్మల్గా నేను ఇప్పుడు ఇంకో ఫర్ ఎగ్జాంపుల్ ఈ హెడింగ్ ఉంది H1 లో హెడర్ ఉంది HEAD హెడర్ ఉంది. దీనిలోకి నేను ఏదైనా ఇన్సర్ట్ చేయాలనుకుంటే నేను నార్మల్ వెనిలా జావా స్క్రిప్ట్ యూస్ చేసి కూడా ఇన్సర్ట్ చేయొచ్చు. వెనిలా జావా స్క్రిప్ట్ అంటే ప్లెయిన్ జావా స్క్రిప్ట్, ఏమో ఎక్స్టర్నల్ లైబ్రరీస్ అవి ఇవి వాడకుండా. ఎలా చేస్తాను ఇక్కడ? నేను జస్ట్ ఆ హెడర్ ఎలిమెంట్ తీసుకొని రావాలి బై హెడర్ ఐడి హెడర్ ఎలిమెంట్ తీసుకొచ్చాను. తర్వాత రూట్ లోకి అపెండ్ చేయకుండా ఈ హెడర్ లోకి అపెండ్ చేస్తాను. అంతేనా? హెడర్ ఎలిమెంట్ తీసుకొచ్చాను. ఈ హెడర్ ఎలిమెంట్ తీసుకొచ్చి H1 ఎలిమెంట్ క్రియేట్ చేస్తాను హలో వరల్డ్. అదర్వైజ్ ఐ జస్ట్ క్రియేట్ దిస్ సెక్షన్ యాజ్ హెడర్ ఎలిమెంట్ క్రియేట్ చేశాను. తర్వాత హెడర్ డాట్ అపెండ్ చేయాలి ఎలిమెంట్. సీనా ఎలిమెంట్ ఈస్ ఆల్రెడీ బిన్ డిక్లేర్డ్ అంట. మనం వేరే నేమ్ తీసుకుందాం. హెడింగ్ ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫుటర్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది, ఈ రెండు అనేది మారుతూ ఉంటాయి. ఒక పర్టికులర్ పాయింట్ మీరు అబ్జర్వ్ చేయండి. ఫుటర్ అనేది చూసారా, ఫుటర్ అనేది ఇక్కడ ఉంటుంది. ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అయిన తర్వాత ఈ రెండు యాడ్ అవుతాయి ఆబ్వియస్లీ, ఎందుకంటే ఇనిషియల్ గా నా H1 ఎలిమెంట్ కానీ నా హెడర్ ఎలిమెంట్ ఏం లేదు, ఎంటీ ఉంది. తర్వాత ఇదంతా రన్ అయిన తర్వాత ఇది రన్ అయిన తర్వాత నాకు ఇది రన్ అవుతుంది లైన్ బై లైన్ ఆబ్వియస్లీ. సో ఇది రన్ అయ్యేటప్పుడు నాకు ఆల్రెడీ ఫుటర్ వచ్చేసింది. సో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ కి నాకు ఫస్ట్ ఏముంటుంది, ఫుటర్ ఉంటుంది. ఫుటర్ ఉంది. తర్వాత ఈ స్క్రిప్ట్ ట్యాగ్ రన్ అయిన తర్వాత ఈ H1 ఎలిమెంట్ హెడర్ తర్వాత ఈ రూట్ యూజింగ్ రియాక్ట్ యూజ్ చేసి మనము ఈ పర్టికులర్ హలో వరల్డ్ అనేది రెండర్ చేస్తాం. సో నేను రియాక్ట్ అనేది ఓన్లీ ఈ పర్టికులర్ ఎలిమెంట్ కి లిమిట్ చేయొచ్చు, నేను మొత్తం వాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను ఐ హ్యావ్ దిస్ మెథడ్ కాల్డ్ రెండర్. ఓన్లీ నువ్వు ఎక్కడైతే నువ్వు రియాక్ట్ తో క్రియేట్ చేసిన ఎలిమెంట్ ని యాడ్ చేయాలనుకుంటున్నావు అక్కడే నువ్వు యాడ్ చేసుకోవచ్చు. క్లియర్? ఇక్కడ దాకా క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్ అండి. క్లియర్. గ్రేట్. ఓకే, నెక్స్ట్ థింగ్, నార్మల్లీ అప్ అండ్ చైల్డ్ ఏం చేస్తుంది చెప్పండి? అప్ అండ్ చైల్డ్ ఏం చేస్తుంది? ఆల్రెడీ ఏదైనా కంటెంట్ ఉంటే దానికి యాడ్ చేస్తుంది, అవునా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా హెడర్ లో ఆల్రెడీ ఒక కంటెంట్ ఉంది. కంటెంట్ అనేది ఆల్రెడీ ఉంది నాకు, దానికి నేను అపెండ్ చేస్తున్నాను. కంటెంట్ ఆల్రెడీ ఎగ్జిస్ట్, దానికి నేను ఈ H1 ఎలిమెంట్ అపెండ్ చేస్తున్నాను హెడర్ టైటిల్, అవునా? బట్ రెండర్ అనేది అలా వర్క్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. మీరు ఒకటే అనుకుంటున్నారేమో అప్ అండ్ చైల్డ్ అండ్ రెండర్ కాదు. రెండర్ అనేది రెండర్ అనేది రిప్లేస్ చేస్తుంది. ఈ రూట్ ఎలిమెంట్ లో ఏదైతే ఆల్రెడీ ఉందో రెండర్ అనేది అది రిప్లేస్ చేసేస్తుంది. ఏ విధంగా రిప్లేస్ చేస్తుంది చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రూట్ లో నా దగ్గర ఆల్రెడీ ఒక ఇది ఉంది, నాట్ రెండర్, అప్పుడు ఇంకా రెండర్ అవ్వలేదు. ఓకే, నాట్ రెండర్డ్ అని చెప్పి నేను పెట్టాను. ఇనిషియల్ గా నాకు ఇది రన్ అవుతుంది, నాకు నాట్ రెండర్డ్ అని చెప్పి ఒక సెకండ్ కనిపిస్తుంది. తర్వాత నేను ఈ రియాక్ట్ డామ్ డాట్ రెండర్ ఫంక్షన్ యూజ్ చేసి ఎప్పుడైతే ఈ హలో వరల్డ్ అపెండ్ చేస్తానో ఈ H1 ఎలిమెంట్ ఈ పర్టికులర్ H1 ఎలిమెంట్ ని రిప్లేస్ చేసేస్తుంది. ఆర్ ఎనీ అదర్ కంటెంట్ దీని లోపల ఏది ఉన్నా అంతా రిప్లేస్ అయిపోతుంది. మరి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మీకు ఇప్పుడు క్లారిటీ ఉంటుంది. చూడండి, ఇప్పుడు నా దగ్గర H1 ఎలిమెంట్ ఆల్రెడీ ఉంది. సారీ, ఐ జస్ట్ రిఫ్రెష్ దిస్ థింగ్. మీరు ఒక్క సెకండ్ అబ్జర్వ్ చేయండి, నాట్ రెండర్డ్ అని చెప్పి ఇలా వచ్చి వెళ్ళిపోతుంది. చూడండి, ఇక్కడే చూడండి, చూసారా? నాట్ రెండెడ్ ఇక్కడ వచ్చింది, చూసారా? సరే, నాట్ రెండెడ్ అని వచ్చింది, చూసారా? ఎలా వచ్చింది అది నాట్ రెండెడ్ అని? ఎందుకంటే వచ్చి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది? నార్మల్గా అయితే ఐడియల్లీ మీకు లెక్క ప్రకారం అయితే ఉండాలి,
బట్ ఈ రెండర్ మెథడ్ ఏం చేస్తుంది అంటే రియాక్ట్ లో ఉండే రెండర్ మెథడ్ రిప్లేస్ చేస్తుంది కంటెంట్ ని. గుర్తుపెట్టుకోవచ్చు, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. విల్ ఇట్ రిప్లేస్ ఆర్ అపెండ్ ఇట్? మనం రెండర్ మెథడ్ యూజ్ చేసినప్పుడు అది రిప్లేస్ చేస్తుందా అపెండ్ చేస్తుందా, అది ఇంపార్టెంట్ కదా. సో ఈ H1 ఎలిమెంట్ మనం ఇప్పుడు ఉంది ఇక్కడ నాట్ రెండర్డ్, ఎప్పుడైతే నేను రూట్ ఎలిమెంట్ సెలెక్ట్ చేసుకుని దాని లోపలికి ఇంకేదైనా రెండర్ చేస్తున్నానంటే దీంట్లో ఉండే కంటెంట్ ఏదున్నా సరే, ఎంత పెద్ద కంటెంట్ ఉన్నా సరే, H1 కానీ ఎనీ అదర్ ఎలిమెంట్స్ ఏదున్నా సరే అది రెండర్ రిప్లేస్ చేసేస్తుంది అనమాట. రిప్లేస్ చేస్తుంది కాబట్టి ఫస్ట్ నాకు నాట్ రెండర్డ్ అని వచ్చింది, కొంచెంసేపు అయిన తర్వాత నాకు ఏమొస్తుంది, హలో వరల్డ్ వస్తుంది. అవునా? క్లియర్? రాజీవ్ అండ్ సత్య, ఈ రెండర్ మెథడ్ ఏం చేస్తుంది, రిప్లేస్ చేస్తుంది. ఏ విధంగా రిప్లేస్ చేస్తుంది అర్థమైందా రాజీవ్? అర్థమైంది. ఓకే. దీనికి మీరు ఆన్సర్ చెప్పండి. ఒకవేళ నా స్క్రిప్ట్ ట్యాగ్ నేను బాడీ ట్యాగ్ కంటే పైన పెడితే సేమ్ వర్క్ అన్నట్టు వర్క్ అవుతుందో? నా స్క్రిప్ట్ డిఫరెంట్ ట్యాగ్ ఉంటుందండి. అర్థం కాలేదు. స్క్రిప్ట్ ట్యాగ్ బాడీ ట్యాగ్ పైన పెడితే ముందు స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అయ్యింది కదా, అప్పుడు ఈ నాట్ రెండర్ అనేది రాదు. నాట్ రెండర్ రాదు, ఓకే. ఇది వస్తుందా మరి? H1 ఎలిమెంట్ హలో వరల్డ్ వస్తుందా? హలో వరల్డ్ వస్తుందా? హలో వరల్డ్ వస్తుందండి. అంటే ఎందుకంటే ఐడి స్టెప్ బై స్టెప్ వస్తుంది కాబట్టి స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత హలో వరల్డ్ వస్తుంది, టైం పట్టుద్ది కొంచెం. నేను ఏమంటానంటే కూర్చోండి, స్క్రిప్ట్ ట్యాగ్ మనం ముందు పెట్టామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అది ఏది రాదు, ఏమి రన్ అవ్వదు. ఎందుకంటే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి హెడర్ తీసుకుంటున్నాను నేను. సో ఈ బాడీ కంటే ముందు నేను స్క్రిప్ట్ ట్యాగ్ పెడితే నా దగ్గర ఐడి హెడర్ ఉన్నట్టు తెలియదు కదా, ఎలా తీసుకొస్తాను నేను? బాడీ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత నాకు ఒక ఎలిమెంట్ క్రియేట్ అయింది, ఐడి క్రియేట్ అయింది, అప్పుడు నేను డాక్యుమెంట్ డాట్ అది వాడి నేను హెడర్ తీసుకొస్తాను. నేను దానికంటే ముందే వాడాను అనుకోండి స్క్రిప్ట్ ట్యాగ్, ఇక్కడ పెట్టాను అనుకోండి, బాడీ రన్ అవ్వలేదు, ఐడియా క్రియేట్ అవ్వలేదు, డాక్యుమెంట్ లోకి ఇంకా అదే రన్ అవ్వలేదు ఆ పర్టికులర్ టైంలో, స్క్రిప్ట్ ట్యాగ్ ఎగ్జిక్యూట్ అయ్యే టైంలో. అప్పుడు నాకు ఎలిమెంట్ అని అన్డిఫైన్డ్ వస్తాయి కదా, సో మనకి ఏమి రన్ అవ్వదు. సో ఆల్వేస్ రిమెంబర్ వన్ థింగ్, నీ స్క్రిప్ట్ ట్యాగ్ అనేది నీ బాడీ అంతా రెండర్ అయిన తర్వాత రన్ అవ్వాలి. ఓకే, క్లియర్ సత్య అండ్ రాజు? చూపిస్తాను, క్లియర్ అండి. షో యూ. మీ స్క్రిప్ట్ ట్యాగ్ ఒకసారి ఒకవేళ పైకి తీసుకొస్తే రన్ అవుతుందా లేదా? ఇక్కడ తీసేసి బ్రింగ్ ఇట్ హియర్. మీరు బాడీ లోపల స్టార్టింగ్ అని రాయండి, లేకపోతే ఎండింగ్ అని రాయండి, డజంట్ మ్యాటర్. మీకు రియాక్ట్ రాలేదు చూడు, ఏదైతే స్టాటిక్ ఉందో ఇది వచ్చింది, బట్ మీరు క్రియేట్ చేసిన ఈ హలో వరల్డ్ రాదు చూడండి. ఈ నాట్ రెండర్డ్ ఫుటర్ అనేది నేను HTML లో రాసినవి ఎలిమెంట్ ఆల్రెడీ ఉన్నాయి మనకి, సపరేట్ గా క్రియేట్ చేసిన ఎలిమెంట్స్ రాలేదు చూడండి. క్రియేట్ చేసిన ఎలిమెంట్స్ అంటే ఏది? టైటిల్, హెడర్, ఇవేవి రాలేదు. హెడర్ రాలేదు, హలో వరల్డ్ రాలేదు స్క్రిప్ట్ ట్యాగ్ పైన పెట్టడం వల్ల. ఎందుకంటే ఈ పర్టికులర్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు నా దగ్గర అసలు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి హెడర్ అనే థింగే లేదు నా దగ్గర, ఎందుకంటే దాని తర్వాత క్రియేట్ చేశాను అటువన్నీ. ఫుల్ స్క్రిప్ట్ ట్యాగ్ అనేది ఎప్పుడు లాస్ట్ లో ఉండాలి. ఇప్పుడు నాకు హెడర్ వచ్చింది, హలో వరల్డ్ వచ్చింది, గ్రేట్, అప్పుడే నా ఎగ్జిక్యూట్ అవుతున్నారు. పర్ఫెక్ట్, ఇక్కడ దాకా క్లియర్. నెక్స్ట్ థింగ్ ఏంటి, ఇప్పుడు మనం ఇక్కడ చూడాల్సింది ఏంటి? 2 థింగ్స్ గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా సరే రియాక్ట్ కోడ్ రాసేటప్పుడు, క్రియేట్ ఎలిమెంట్ అండ్ రెండర్ ఎలిమెంట్. పాయింట్ 1 ఏంటి?
క్రియేట్ ఎలిమెంట్. మీరు ఎంత పెద్ద అప్లికేషన్ చూసుకోండి, ఈ 2 మెథడ్స్ ఫాలో చేస్తాం. రెండర్ ఎలిమెంట్ inside root or whatever div you prefer. simple as that. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ nav bar నేను యాడ్ చేయాలనుకుంటున్నాను HTML లోకి. మనం ఈ nav bar ని HTML లోకి రియాక్ట్ ద్వారా ఎలా యాడ్ చేస్తాం చూద్దాం. దిస్ HTML పేజ్, ఒక div ఉంది రూట్, ఈ రూట్ లోకి నేను ఇప్పుడు nav bar యాడ్ చేయాలనుకుంటున్నాను. సో nav bar ని ఎలా యాడ్ చేస్తాను? ఫస్ట్ థింగ్ నేను ఏం చేయాలి? I have to create nav bar. nav bar లోకి ఎలిమెంట్స్ యాడ్ చేయాలి. సో I have to create nested elements. ఇందాక మనం h1 చెప్పి ఒకటే ఎలిమెంట్ క్రియేట్ చేస్తాం. I have to create nested elements. nested elements అంటే ఎలిమెంట్ లోపల ఎలిమెంట్. create nested elements క్రియేట్ చేసి సింపుల్ గా చెప్పాలంటే రూట్ లోకి I have to render this thing. మొత్తం nav bar రెండర్ చేయాలి. పర్ఫెక్ట్. ఏ విధంగా చేస్తాం చూడండి కోడ్. మీరే చెప్పాలి. ఫస్ట్ థింగ్ నేను ఏం చేయాలి? కమెంట్ దిస్ థింగ్. ఫస్ట్ థింగ్ నేను ఏం చేయాలి చెప్పండి? ఎలిమెంట్ ని క్రియేట్ చేయాలి. ఆఫ్ ట్యాగ్ ఏంటి? nav. దానికి ఒక టైటిల్ ఇచ్చేసాను, క్లాస్ నేమ్ ఇచ్చేసాను nav. ఇప్పుడు నాకు nav లోపల హలో వరల్డ్ అనే కంటెంట్ కాకుండా నాకు వేరొక ఎలిమెంట్ ఉండాలి. ఎలా ఉండాలి వేరొక ఎలిమెంట్? సో వేరొక ఎలిమెంట్ ఉండాలంటే ముందు నా ఎలిమెంట్ ని క్రియేట్ చేయాలి కదా. ఆబ్వియస్, ఇట్స్ బేసిక్ థింగ్. ఇప్పుడు నేను nav లోపల h1 పెట్టాలనుకుంటున్నాను. సో నేను అప్పుడు ఏం చేస్తాను? హెడింగ్ 1 = react.create element. ఫస్ట్ నేను nav లోపల h1 ఎలిమెంట్ యాడ్ చేయాలంటే ముందు h1 ఎలిమెంట్ ని క్రియేట్ చేయాలి. సో h1 ఎలిమెంట్ ని క్రియేట్ చేశాను. పర్ఫెక్ట్. ఇక్కడ కంటెంట్ బదులు నేను ఏం చేస్తానంటే హెడింగ్ 1 పాస్ చేశాను. ఇప్పుడు నాకు nav bar క్రియేట్ అవుతుంది. ఆ nav bar లోపల హెడింగ్ ఉంది. ఆ మొత్తం nav bar ని నేను రూట్ ఎలిమెంట్ లోపల పెడుతున్నాను. కూల్. ఈ ఫుటర్ తీసేద్దాం. ఈ ఫుటర్ మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది, కానీ ఈ ఫుటర్ హెడర్ అనేది మనం వాడట్లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. వీఆర్ జస్ట్ హ్యావింగ్ దిస్ రూట్. రియాక్ట్ చేయాలనుకున్న రూట్ లోకి యాడ్ చేయాలి. కంటెంట్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ కి నాట్ రెండెడ్ వచ్చి మనకు హలో వరల్డ్ వచ్చి చూసారా? nav లోపలికి వస్తుంది మనకి div nav hello world. ఇది నెస్టెడ్ ఎలిమెంట్స్ ఎలా క్రియేట్ చేయాలంటే ఈ విధంగా క్రియేట్ చేయాలి. నెస్టెడ్ ఎలిమెంట్స్ ఎలా క్రియేట్ చేయాలంటే మీరు ఫస్ట్ నెస్టెడ్ ఎలిమెంట్స్ క్రియేట్ చేయాలంటే మీ దగ్గర మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉండాలి. ఇప్పుడు నా దగ్గర మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. నా దగ్గర nav ఎలిమెంట్ ఉంది, నా దగ్గర h1 ఎలిమెంట్ ఉంది. ఇప్పుడు నేను nav లో ఒక h1 ఎలిమెంట్ పెట్టాలి. ఏ విధంగా పెడతాను? nav ఎలిమెంట్ క్రియేట్ చేసేటప్పుడు దాని లోపల కంటెంట్ ఏదైతే నేను ఇక్కడ రాయాలనుకుంటున్నానో ఆ ప్లేస్ లో నేను h1 ఎలిమెంట్ ఇచ్చేస్తాను. సింపుల్. వచ్చేసింది. ఇప్పుడు నా దగ్గర nav లోపల హెడింగ్ ఉంది, పారాగ్రాఫ్ కూడా ఉంది అనుకోండి. నేను ఏం చేస్తాను? I just create a paragraph. పారాగ్రాఫ్ క్రియేట్ చేశాను. ఈ పారాగ్రాఫ్ ఒకవేళ క్లాస్ కానీ ప్రాపర్టీస్ ఐడీస్ కానీ ఏం లేకపోతే మీరు నల్ ఇచ్చేయచ్చు. ఒకవేళ క్లాస్ కానీ ఐడి కానీ ఇవ్వాలనుకుంటే మీరు ఒక ఆబ్జెక్ట్ ప్రొవైడ్ చేసి దాని లోపల క్లాస్ ఐడి ఇవ్వండి. పారాగ్రాఫ్ క్రియేట్ చేశాను. ఇప్పుడు ఈ nav bar అనే ట్యాగ్ లోపల నేను మల్టిపుల్ ట్యాగ్స్ యాడ్ చేయాలనుకుంటాను. ఏ విధంగా యాడ్ చేస్తాను? అరే పెట్టి అరే లోపల మనం ఈ విధంగా యాడ్ చేస్తాను. ఒక పర్టికులర్ సెకండ్ దాకా నాట్ రెండెడ్ అని వచ్చి మీకు ఈ 2 ఎలిమెంట్స్ యాడ్ అయ్యాయి. nav ఎలిమెంట్ యాడ్ అయింది. మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ దాకా వస్తున్నది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మీకు కనిపిస్తుంది సరే. రిఫ్రెష్ అప్డేట్ అయింది DOM అనేది మొత్తం. నాట్ రెండర్డ్ అని వచ్చి మనకి 2 ఎలిమెంట్స్ యాడ్ అవుతాయి. నాట్ రెండర్డ్ ఎందుకు వచ్చింది? ఫస్ట్ థింగ్ ఎందుకంటే రెండర్ చేసేటప్పుడు ఫస్ట్ ఈ రూట్ రెండర్ అవుతుంది, ఇది ఉంటుంది h1 నాట్ రెండర్. తర్వాత ఈ స్క్రిప్ట్ ట్యాగ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కాబట్టి నేను నెస్టెడ్ ఎలిమెంట్స్ క్రియేట్ చేస్తాను. నెస్టెడ్ ఎలిమెంట్స్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఎలిమెంట్స్ ఉండాలి. I have this h1 ఎలిమెంట్, I have this p ఎలిమెంట్. తర్వాత నేను nav ఎలిమెంట్ లోపల 2 ఎలిమెంట్స్ పెట్టాలనుకున్నప్పుడు థర్డ్ పారామీటర్ లో మనం కంటెంట్ పాస్ చేసే దగ్గర అరే ఆఫ్ దిస్ పారామీటర్ పాస్ చేయాలి. క్లియర్ ఆర్ ఇన్ డౌట్? క్లియర్? రాజీవ్ అని వచ్చి అబ్జర్వ్ చేయండి ఒకసారి. 2 minutes 10 seconds చూడండి.
క్లియర్ రాజీవ్ అండ్ సత్య చూడండి ఒకసారి, మీకు డౌట్ ఉంటే మళ్ళీ చెప్తాను. డౌట్ ఉంటే అండి ఇంకా రాజీవ్ అండ్ సత్య. క్లియర్ అండి. క్లియర్ కదా, కన్ఫ్యూజన్ ఏం లేదు కదా. ఏదైతే మనం జావా స్క్రిప్ట్ చేసామో అదే చేసాం రియాక్ట్ లో, డిఫరెంట్ వే, డిఫరెంట్ ఫంక్షన్ నేమ్, డిఫరెంట్ పారామీటర్స్ పంపిస్తున్నాం. అపెండ్ చేసేపోతే రెండర్ చేస్తాం. అపెండ్ ఏం చేస్తుంది, ఉన్నదానికి యాడ్ చేస్తుంది. రెండర్ ఏం చేస్తుంది, మొత్తం రిప్లేస్ చేస్తుంది. ఫంక్షన్ నేమ్ వేరు, బట్ మనకు కావాల్సిన అవుట్పుట్ ఒకటే. జావా స్క్రిప్ట్ వాడి ఎలిమెంట్స్ ని HTML ఫైల్లో పెట్టడం. ఓకే రాజీవ్? క్లియర్ అండి, డౌట్ ఏం లేదు. ఫైన్, నేను మీకు 2 CDN లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. మీరు ఏం చేస్తారంటే రియాక్ట్ వాడి మీరు ఏం చేస్తారంటే nav బార్ లోపల మీరు నాకు మీరు ఏం చేస్తారంటే, మీకు ఒకవేళ ఈ ఫంక్షన్ నేమ్స్ ఇవి అవి గుర్తులేకపోతే యూ కెన్ టేక్ దిస్ ఎస్ అ రిఫరెన్స్. ఇష్యూ ఏం లేదు, ఎందుకంటే ఆబ్వియస్లీ ఫస్ట్ టైం రాసిన వాళ్ళకి ఎవరు గుర్తుండదు. అది సెండ్ దిస్ HTML ఫైల్ ఆల్సో. మీరు నాకు ఏం క్రియేట్ చేస్తారంటే nav బార్ క్రియేట్ చేయండి. nav బార్ లోపల అన్ఆర్డర్డ్ లిస్ట్ ఉంటుంది కదా, అన్ఆర్డర్డ్ లిస్ట్ ఒకటి క్రియేట్ చేయండి. అన్ఆర్డర్డ్ లిస్ట్ లో ఐటమ్స్ ఏమి ఉండాలి, అబౌట్, కాంటాక్ట్, హోమ్. ఈ 3 థింగ్స్ ఉండాలి. స్టైలింగ్ కూడా కొంచెం బేసిక్ స్టైలింగ్ యాడ్ చేయండి యూజింగ్ రియాక్ట్. క్రియేట్ అన్ ఎలిమెంట్ nav బార్, ఇన్సైడ్ nav బార్ నాకు అన్ఆర్డర్డ్ లిస్ట్ ఉండాలి. అన్ఆర్డర్డ్ లిస్ట్ అంటే UL ట్యాగ్ లోపల నాకు లిస్ట్ ఎలిమెంట్స్ ఉండాలి. LI ట్యాగ్, అబౌట్, హోమ్ అండ్ కాంటాక్ట్, 3 థింగ్స్ ఉండాలి. స్క్రిప్ట్ ట్యాగ్స్ కూడా పంపించాను. ఐ ఆల్సో సెండ్ ఫర్ రిఫరెన్స్ పర్పస్ HTML ఫైల్ కూడా పంపిస్తాను. Just a second. Okay.
ఫైన్, క్లియర్ కదా అసైన్మెంట్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఐ హోప్ ఇట్స్ క్లియర్ అసైన్మెంట్. అది చేసేయండి. ఇఫ్ ఐ జస్ట్ చెక్ 10:30 దాకా చెక్ అయిపోతే ఐ జస్ట్ చెక్ ఇట్, అదర్వైజ్ ఐ సీ టుమారో. ఓకే, గ్రేట్. ఏదైనా ఉంటే నన్ను మెసేజ్ చేయండి, లేకపోతే జస్ట్ కాల్.
చేశారా గైస్? అయిపోయిందా? నేను ఇష్యూ డౌట్ ఏమైనా ఉందా? Guys, is it done now?
హలో, నా వాయిస్ వస్తుందా? వస్తుందండి. చేస్తున్నాను. రేపు చూడనా మరి. రేపు చేస్తాను. రేపు చూపించండి, నేను చూస్తాను రేపు. నాకు కూడా టైం అవుతుంది ఆఫీస్కి. చెక్ టుమారో. ఓకే. ఓకే ఓకే. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ.